రే విశ్వ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. పాకిస్తాన్ ఇండియాలో పోట్లాడుకున్నాం. నేను అదే అనుకుంటున్నాను రా. ఇక మీదట ఇద్దరం లైఫ్ లో ఒకటిగా పోరాడదాం రా. ఓకేరా రే, ఇద్దరం బాగా అలిసిపోయాం. త్వరగా నువ్వు నిద్రపోకపోతే ఇంకా వీక్ అయిపోతావు. పడుకో. పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రోయ్. నువ్వేం టెన్షన్ పడద్దు. అలారం పెట్టాను, నేను నిద్ర లేపే వరకు నువ్వు లేవద్దు. హ్యాపీ స్లీప్ లోకి వెళ్ళిపో. రే, నేను లేపే వరకు నువ్వు లేవద్దు రోయ్. ఇంత క్లోజ్ అవసరం ఉంటావా? లేదు. ఎక్కడికి వెళ్తారా? ఎయిర్పోర్ట్ కా వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్తాడంట. సార్ వెల్కమ్ సార్. హలో మురుగా. ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇంకా 5 minutes టైం ఉంది సార్. నాకన్నా ముందే వచ్చేసావా? నైటే వచ్చాను. రాత్రులు నీకు నిద్ర పట్టదా? ఎలా పడుతుంది సార్? డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్. ఎస్ సార్. వెరీ గుడ్. అవును, అతనేడి? అతను ఉండండి సార్. రాలేదు సార్. ఏ ఎందుకని? సారీ సార్, ఒకరి గురించి తప్పుగా చెప్పడం నాకు అలవాట్లేదు వెరీ సార్. గుడ్. కానీ వాడి గురించి మాత్రం చెప్తాను. మేము ఇద్దరం కలిసి వచ్చాను సార్. కానీ దారిలో 1 బాత్రూమ్ వచ్చిందని చెప్పి బార్లో దూరుంటాడు. నేను నమ్మను. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. థాంక్స్. చిత్తుగా తాగేసి చెత్తలో పడి ఉంటాడు. కానీ idiot. మనిషి మంచివాడు సార్. పని మానేసి మందు కొట్టేవాడు మంచివాడేంటే? ఫ్లైట్ ఈజ్ ల్యాండింగ్ సార్. ఇంత అందమైన అమ్మాయి ఈడికెలా పుట్టింది? వచ్చింది మీ అమ్మాయినా సార్? ఎలా గుర్తుపట్టావు? అచ్చు మీ పోలికే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. పూర్వం నువ్వు బుట్టలో లేవాడివా? ఎందుకు? ఇప్పుడు కథలు అల్లుతుంటేను. థ్యాంక్స్. Daddy, I miss you so much. హలో మేడం. Hello. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ఇండియా. Thank you. Daddy. ఇతను మన మేనేజర్. Oh, hi. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అరే, డ్యూటీ మైండెడ్ సార్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం. భారతదేశానికి స్వాగతం. Thank you. Daddy, itanu. వన్ ఆఫ్ మై మేనేజర్స్. Oh, nice meeting you. సారీ సార్, దిమ్మ తిరిగింది. మేడం, మీ పాత స్పర్శతో ఈ నేల ఒళ్ళు జలతరించింది. జలధరించింది కాదు, పులకరించింది అనాలి. ఏదో ఒకలాగా పలకరించింది కదా. చాలు. It's okay. I'm very happy with your arrangements. థ్యాంక్ యూ. విశ్వ, నువ్వు ఎయిర్పోర్ట్ కు రానందుకు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? Correct. యు ఆర్ సస్పెండెడ్. కరెక్ట్. షట్ అప్. సారీ సార్, నేను ఆ కారణంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్. వీళ్ళకి కాదు. నీ మంచి మనసుతో నా మంచి మనసును దోచేసుకున్నావయ్యా. అందుకే నీకు కొంచెం జీతం పెంచుతున్నా. సార్, నేను ఎయిర్పోర్ట్ నీకు వచ్చాను. అక్కడే పెంచాను. అసలు జీతం ఎంతో ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళకి పెంచింది ఎంతో లెక్కలో తెలుస్తుంది. వాళ్ళ జీతం అంతా నా మనసులో ఉంది. Daddy, నాకు హైదరాబాద్ అలవాటు అయ్యేదాకా వీళ్ళిద్దరిని నేను ఉంచుకుంటాను. ఉంచుకో అమ్మా. కాకపోతే ఒక్కడు ఉంచుకుంటే బాగుంటుంది. No, నాకు ఇద్దరు కావాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బేబీ. Thank you. Bye. బాయ్. చూడండి సార్. ఆఫీస్ వర్క్ చూసుకుని ఖాళీ టైంలో టైం వేస్ట్ చేయకుండా ఓకే సార్. అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్దాం అనుకున్నా. చేస్తారులేండి. ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు. పగలంతా పెద్ద పగలు తీసినట్టు.
హా? మేడం మీరా మీరు ఇంకా నిద్రపోలేదా షడప్ నిద్రపోయి లేచి జాగింగ్ వెళ్తున్నాను మీరు ఇంకా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నాం ఛీ ఈ టైంలో నిద్ర 5ంటికి నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని ఈ లేజినెస్ అనేది నాకు చాలా అసహ్యం తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ Excuse me. చేయాలి హాయ్ మురుగా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మీరు ఇంకా జాగింగ్ వెళ్ళలేదా అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా యా 3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా నీ కొలీగ్ ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా పోనీ నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా ఎక్కడ మేడం నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా మేడం నేను నిద్రపోయేదే లేవడం కోసం లేచేదే జాగింగ్ కోసం నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా ఇంట్రెస్టా జాగింగే నా ప్రాణం జాగింగే నా జీవితం అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా ఉంటది కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది ఆ జలసియే వద్దు ఉమ్. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి అయ్యో మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను నరకం దాకా అవసరం లేదు పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు మిస్టర్ మురుగన్ మేడం నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా సారీ మేడం నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి ఎక్స్క్యూజ్ మీ నేర్చుకో విశ్వ నేర్చుకో మురుగని చూసి నేర్చుకో బాయ్ మురుగా ఆఫీస్ లో కలుద్దాం ఓకే మేడం హాయ్ 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 ఏం చేసినాక ఇలా వచ్చావు ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది వెళ్దామా హరిప్రసాద్ చౌరాసియానా ఆయన ఎవరు హరిప్రసాద్ చౌరసియా నీకు తెలీదా కమాన్ విశ్వ యు డోంట్ నో మిస్టర్ చౌరసియా రేయ్ నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో మేడం సి అది తెలీదు. మీరే చెప్పండి యు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఫ్లూట్ విద్వాంసుడు అది కూడా తెలీదు విశ్వ నీ పద్ధతి నాకేం నచ్చలేదు నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు ఆ, వీడిని ఇంకా ఇరికించాలి యు ఆర్ మిస్టేకన్ మేడం విశ్వ ఆయన గురించి చెప్పింది ఆయన ఎవరో తెలియక కాదు విశ్వకి చౌరాసియాకి స్మాల్ ఈగో ప్రాబ్లం ఈగో ప్రాబ్లమ్ దేనికి బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్ విశ్వ ఫ్లూటిస్టా ఎస్ మేడం మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు వర్షాలు పడ్డాయి గ్రేట్ మ్యాన్ వీడికి సాయి రత్నం ఫ్లూట్ రత్నం ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి నిజంగానా ఆ, కాకపోతే చౌరాసి లైమ్ లైట్ లోకి వచ్చాడు వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు సారీ విశ్వ నీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇఫ్ డోంట్ మైండ్ మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా నేర్చుకోండి మేడం మీరు అడిగితే కాదంటాడా అమ్మని ఇరికించాడు ఓకే మేడం నేను నేర్పిస్తాను కానీ ఒక షరతు ఏంటది ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం కరెక్ట్ అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది యోగా ఎవరు నేర్పిస్తారు మురగా పెద్ద యోగా మాస్టర్ రియలీ ఏంట్రా డల్ కొట్టేశావు దిమ్మ తిరిగింది ఐఎమ్ సో లక్కీ రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు లేదో వాడి ఉద్యోగం పోతుంది కరెక్ట్ నమస్కారం సార్ ఎవరినైనా నువ్వు మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను మీరు నాకు యోగా నేర్పాలి మీరు యోగాలో సింహం అటగా సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా నేను లేవడం నువ్వు చూసావా చూడలేదు అయితే నేను లేవలేదు యోగాలో ఫస్ట్ ఏం చేయాలి సూర్య నమస్కారం ఎలా ఏముంది నాయన సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం అమ్మే, నాకు కూడా ఒకటి వచ్చేసింది. ఇదే అవసరం గురుగారు ఆసనం కాదు నాయన కాలు మెలికి తిరిగింది ఎక్కడో ఇరుక్కుపోయింది కొంచెం తీ నాయన థ్యాంక్స్ నాయన నో మెన్షన్ గురుగారు నాకు తెలిసింది యోగాలో రెండు ఆసనాలు ఏంటవి? ఒకటి పద్మాసనం అంటే నుంచోలేక కూర్చోవడం ఓ. రెండోది శవాసనం అంటే కూర్చోలేక పడుకుని నిద్ర ఆ? నాకు తెలిసినవి రెండు అవే వీళ్ళిద్దరికీ నేర్పాను నువ్వు కూడా అవే నేర్చుకో మ్. మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం అలాగే. ఫాస్ట్ శవాసనం స్వామి నువ్వే నన్ను కాపాడాలి